హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్యారాజ్ టాకీస్. మీరు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవాళ వీడియో ఏంటో తెలుసా ఫ్రెండ్స్, ఎవరైతే లైఫ్లో ఒక చోట ఆగిపోయి డిప్రెస్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి మోటివేషనల్ స్పీచ్తో నేను మీ ముందుకు వచ్చాను అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఈ ఫోటోలో ఆమె పేరు ఏంటంటే లెగి వెలాస్కర్ మాట. తిన పేరు లెగి వెలాస్క్వెజ్. ఓకే, తిన పేరు మాట. సో తిను ఒక యంగ్ గర్ల్, కానీ మీరు ఇక్కడ ఫోటోలో చూసినట్లయితే కనుక ఈమె చాలా పెద్ద ఆవిడగా, ఒక ముసలావిడలా మీకు కనిపించినట్టు కనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఈమెకు ఒక డిజీజ్ ఉందన్నమాట. ఆ డిజీజ్ ప్రపంచం మొత్తంలో ఒక ముగ్గురికో నలుగురికో మాత్రమే ఉంది. ఆ ముగ్గురు నలుగురిలో ఈమె కూడా ఒక ఆమె మాట. అయితే తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే కనుక తను ఎంత తిన్నా తను వెయిట్ అవ్వదన్నమాట. ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకున్నా తన బాడీలో వెయిట్లో చేంజ్ అనేది రాదన్నమాట. ఎంత విటమిన్స్ తీసుకున్నా కూడా ఎటువంటి చేంజ్ అనేది ఉండదన్నమాట. సో తను చూడ్డానికి అగ్లీగా ఉందని, అందంగా లేదని, చూడ్డానికి ఒక స్కెలిటన్లా ఉన్నదని, ఒక లేయర్లా ఉందని ఎన్నెన్నో కామెంట్స్ అనేవి తనకి వినిపించాయన్నమాట. జనరల్గా ఫ్రెండ్స్, ఉమెన్స్ అనే వాళ్ళందరినీ కూడా సింబల్స్ ఆఫ్ బ్యూటీగా పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు, అవునా కదా? సో అటువంటి స్త్రీగా జన్మించినటువంటి ఈమె ఈ డిజీజ్తో బాధపడుతుందంటే అది చాలా బాధాకరమైనటువంటి విషయం అన్నమాట. అయితే తిను ఈ లిజీ వెలాస్క్విజ్ అనే ఆమె అందరు గర్ల్స్ లాగే తినకు కూడా స్కూల్కి, కాలేజ్కి వెళ్ళేదన్నమాట. తనని అక్కడ డిస్క్రిమినేట్ చేసేవారు, కామెంట్ చేసేవారు. అండ్ వన్ డే ఒకరోజు ఏమైందంటే తను టెలివిజన్లో ఒక వీడియో చూసిందన్నమాట. యూట్యూబ్లో ఒక వీడియో అనేది చూసిందన్నమాట. తిను ఎప్పుడు పుట్టిందంటే కనుక 1989లో పుట్టిందన్నమాట. సో అక్కడ ఒక టైటిల్ ఉందన్నమాట. ఏంటంటే ఆ యూట్యూబ్ వీడియోలో టైటిల్ ఏంటంటే ఆన్లైన్ బుల్లీస్ కాల్ మీ ద వరల్డ్స్ అగ్లియెస్ట్ ఉమెన్ అని చెప్పి ఈమె యొక్క ఫోటో పెట్టినప్పుడు తన యొక్క మనసు అనేది ఎంతలా చెలించిపోయి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుంది, ఎంత దుఃఖపడి ఉంటుంది. సో ఒక్కసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. మనం కూడా మన లైఫ్లో చాలామంది మనల్ని చాలా డిస్క్రిమినేట్ చేస్తూ ఉంటారు, చాలా కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో అలాగని చెప్పి మనం లైఫ్లో అక్కడే ఆగిపోకూడదు అన్నమాట. ఇక్కడ కూడా ఈమెని ఇలా పిలిచినప్పుడు ఈమె యొక్క గుండె ఒక్కసారిగా బద్దలైందన్నమాట. షీ వాజ్ హార్ట్ బ్రోకెన్ అన్నమాట. అయితే తను అక్కడికి వెళ్ళి కామెంట్స్ చూసిందన్నమాట. ఆ కామెంట్స్ చూడగానే తను చాలా డిప్రెషన్కి లోనైంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకళ్ళు రాశారన్నమాట, సంబడి రోట్, నువ్వు ఒక ఏలియన్లా ఉన్నావు. ఏలియన్ అంటే గ్రహాంతరవాసి, చూడడానికి చాలా వింతగా ఉన్నావని ఒకరు. అలాగే నువ్వు ఒక పిస్టల్ తీసుకుని నీకు నువ్వు సూసైడ్ చేసుకో, అలాగే నువ్వు చూడడానికి ఒక మానిస్టర్లా ఉన్నావు అని చెప్పి రకరకాలుగా తనని డిస్క్రిమినేట్ చేశారన్నమాట కామెంట్స్లో. సో ఇప్పుడు కూడా మనం చాలామంది యూట్యూబ్ వీడియోస్ చేసేటప్పుడు చాలా కామెంట్స్ అనేవి చూస్తూ ఉంటాం. చాలామంది యూట్యూబర్స్కి చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటారు. సేమ్ అదేవిధంగా ఆమె యొక్క ఫోటో అనేది అంత దారుణంగా వరల్డ్స్ అగ్లియెస్ట్ ఉమెన్ అని చెప్పి పెట్టి కింద అటువంటి కామెంట్స్ చూసినప్పుడు తన యొక్క హృదయం అనేది ఒక్కసారిగా బండలయ్యిందన్నమాట. సో తర్వాత ఆమె ఏం చేసిందంటే కనుక ఒక్కసారిగా కుప్పకూలిపోయిందన్నమాట. తన యొక్క జీవితం అంతా కూడా ఏంటి నేను ఇది నా ప్రాబ్లమా, నేను అసలు ఏం తప్పు చేశాను, నేనేమన్నా తప్పు చేశాను, ఎందుకు నన్ను ఇలా అందరూ ఇంత దుఃఖపడే విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి తను ఒక్కసారిగా సెల్ఫ్గా థింక్ చేసిందన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక నేను రాసాను చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఈ కామెంట్స్ అన్నీ చూసిన తర్వాత ఆమె తన రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుని లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకుని తన లైఫ్ ఏంటనేది అసలు అర్థం కాలేదన్నమాట. సో షీ గెట్ సంథింగ్ ఇన్ హర్ మైండ్. తన మైండ్లోకి ఏదో వస్తుందన్నమాట. వాళ్ళందరూ నా గురించి మాట్లాడుతున్నారు కదా, సో వాళ్ళు అసలు దేని గురించి మాట్లాడుతున్నారు? వాళ్ళు నా యొక్క ఇంటర్నల్ బ్యూటీ గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే నా ఎక్స్టర్నల్ బ్యూటీ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారా? వాళ్ళు అసలు నా యొక్క అవుట్ సైడ్ అపీరియన్స్ చూసి వాళ్ళు నన్ను డిస్క్రిమినేట్ చేస్తున్నారా అని చెప్పి ఆమె ఒక్కసారిగా థింక్ చేయడం మొదలెట్టింది. ఎస్, నిజమే కదా ఫ్రెండ్స్. ఇంటర్నల్ బ్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్ వెన్ వీ కంపేర్డ్ విత్ ఎక్స్టర్నల్ బ్యూటీ. గాడ్ అకార్డింగ్ టు
హిందూ మైథాలజీ అయినా క్రిస్టియన్ మైథాలజీ అన్నా, సో ఎటువంటి మనం మైథాలజీస్ చూసుకున్నా కూడా స్పిరిచువల్ బ్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. గాడ్ అనేవాడు స్పిరిచువల్ బ్యూటీ, మన యొక్క ఇన్నర్ బ్యూటీ అనేది చూస్తాడు, కానీ ఎక్స్టర్నల్ బ్యూటీ అనేది చూడమాట. సో ఆమె ఒక్కసారిగా అనుకుందన్నమాట, ఏమనంటే ఐ నో వాట్ ఐ యామ్, నాకు తెలుసు నేనేంటో, నేను నాకున్న దాంతో సంతోషంగా ఉన్నాను. సో నా పేరెంట్స్ నన్ను చక్కగా చూసుకుంటున్నారు. సో నాకు ప్రాబ్లం ఏంటి, నేనేమి తప్పు చేయలేదే, సో నాకు ఉన్న డిజీజ్ అది నా తప్పు కాదే అని చెప్పి ఆమె తనకు తను సెల్ఫ్ మోటివేషన్ అనేది చేసుకుందన్నమాట. నిజమే, ఈ ఎర్త్లీ వరల్డ్లో మనం చాలా ప్యాషనేట్గా ఉంటాం. ఏంటంటే మనకి క్లోత్స్ కావాలని, మనం స్టైల్గా ఉండాలని, మనం మేకప్ అవ్వాలని, మనం ఆర్నమెంట్స్ పెట్టుకోవాలని, అన్నీ కూడా మనం థింక్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ చూసే వాళ్ళకి అందరికీ కూడా ఇవి ఫిజికల్గా ఉన్నటువంటి మన ఫిజికల్ బ్యూటీ కనిపిస్తుంది, కానీ లోపల ఉన్నటువంటి కుళ్ళు, కుతంత్రాలు, తర్వాత మోసం, అసూయ, కల్మషం, ఇటువంటివేమీ కూడా ఎవరు కూడా చూడలేరు. బట్ అది చూసేది ఎవరంటే గాడ్. సో నా యొక్క స్పిరిచువల్ బ్యూటీ ఏంటో నాకు తెలుసు. ఈ ఎక్స్టర్నల్ బ్యూటీ గురించి మాట్లాడే వీళ్ళ గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి తన మనసులో తను అనుకుందన్నమాట. యువర్ అవుటర్ బ్యూటీ విల్ క్యాప్చర్ ద ఐస్, యువర్ ఇన్నర్ బ్యూటీ విల్ క్యాప్చర్ ద హార్ట్ అని చెప్పి తను అనుకుని తనకు తాను సెల్ఫ్ మోటివేషన్ చేసుకుని తను థింక్ చేసిందన్నమాట. హూ యు ఆర్ ఈజ్ నాట్ హౌ లుక్ యూ ఆన్ ద అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ వాట్ వీఆర్ ఇన్సైడ్ అని చెప్పి ఆమె అనుకుని తను రియలైజ్ అయ్యిందన్నమాట. ఏంటంటే ఐ విల్ డు నాట్ లెట్ దీస్ థింగ్స్, నేను ఇలా వెళ్ళనివ్వను. ఐ విల్ నాట్ లెట్ ద వరల్డ్ పీపుల్ డిఫైన్స్ హూ ఐ యామ్. ఏదైతే ప్రపంచం నా గురించి మాట్లాడుతుందో, ఈ ఎర్త్లీ వరల్డ్ గురించి మాట్లాడుతుందో, ఈ ఫిజికల్గా ఉన్నటువంటి బాహ్య సౌందర్యాన్ని, నా బాహ్య సౌందర్యాన్ని చూసి మాట్లాడుతుందో దాన్ని నేను పట్టించుకోను. ఐ వాంట్ టు హ్యాపీ విత్ మై లైఫ్, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను. ఐ వుడ్ బీ హ్యాపీ విత్ గాడ్ గిఫ్టెడ్ థింగ్స్, దేవుడు నాకు ఇచ్చినటువంటి వాటితో నేను సంతోషంగా ఉంటాను. వాట్ ఎవర్ పీపుల్ థింక్ అరౌండ్ మీ డజంట్ మ్యాటర్. పీపుల్ ఏదైతే నా గురించి ఆలోచిస్తున్నారో అది నాకు సంబంధం లేదు, అది వాళ్ళ నోరు వాళ్ళ ఇష్టం. బట్ నేను అదేమీ కూడా నా హార్ట్కి తీసుకోను. సో నేను ఎవరైతే ప్రపంచం నా గురించి తప్పుగా మాట్లాడుతుందో వాళ్ళందరి ముందు నేను తలెత్తుకుని జీవిస్తానని చెప్పి ఆమెకు సెల్ఫ్ మోటివేషన్ అనేది తీసుకుందన్నమాట. తనేమి సూసైడ్ చేసుకోలేదు. అలా వరల్డ్స్ అగ్లెస్ట్ ఉమెన్ అని చెప్పి అంత దారుణంగా తను ఫోటో పెట్టి కామెంట్ చేసినప్పుడు ఆమె పూర్తిగా డిప్రెస్ అయిపోలేదు ఫ్రెండ్స్. తనేంటంటే తనకు తను సెల్ఫ్ మోటివేషన్ తీసుకుందన్నమాట. తనేం వాళ్ళ వల్ల బ్రతకట్లేదు. తను అర్థం చేసుకుందన్నమాట, దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను హ్యాపీగా ఉంటాను, దేవుడు నాకు ఇచ్చినటువంటి నాలెడ్జ్ని నేను యూటిలైజ్ చేసుకుంటాను అని చెప్పి ఆమె సెల్ఫ్ మోటివేషన్ అనేది తీసుకుందన్నమాట. సెల్ఫ్ మోటివేషన్ అనేది తీసుకుని ఈరోజు మనందరి ముందు కూడా ఒక పెద్ద గొప్ప మోటివేషనల్ స్పీకర్గా ఉండి తను చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఈరోజు ఆమెకు 35 years, అరౌండ్ 36 years ఉంటాయి. 1989లో ఆమె పుట్టిందన్నమాట. సో లైక్ దట్ వీ గివ్స్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఎక్స్టర్నల్ బ్యూటీ. మనం కూడా ఏంటంటే ఎక్స్టర్నల్ బ్యూటీకి అనేది ఇంపార్టెన్స్ ఇస్తాం. బట్ తిను ప్రూవ్ చేసింది అనమాట ఇంటర్నల్ బ్యూటీ అనేది ఇంపార్టెన్స్. నాలెడ్జ్ ఈజ్ పవర్. సో తనకున్నటువంటి నాలెడ్జ్ని యూస్ చేసుకుని ఒక గొప్ప యాక్టివిస్ట్గా ఈరోజు తను మారింది. అలాగే ఒక మోటివేషనల్ స్పీకర్గా ఉంది. అలాగే తను అనేక రకమైనటువంటి బుక్స్ అనేది రచించడం జరిగిందన్నమాట. ఈరోజు మనం ఈమె గురించి కూడా ఈరోజు ఈమె మనందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా నిలిచిందన్నమాట. సో ఫ్రెండ్స్, మనకి ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా వీ షుడెంట్ బి గెట్ డిప్రెస్డ్. మనం డిప్రెస్ అయిపోకూడదు అన్నమాట. సో వీ హ్యావ్ టు లెర్న్ న్యూ థింగ్స్. మనం ప్రతి ఒక్క దాంట్లోంచి కూడా కొత్త థింగ్స్ అనేవి నేర్చుకోవాలన్నమాట. యూ లెర్న్ నథింగ్ ఫ్రమ్ లైఫ్ ఇఫ్ యూ థింక్ యూ ఆర్ రైట్ ఆల్ ద టైమ్. మీరు ప్రతిసారి మీరు కరెక్ట్ అని అనుకోకండి. మీరు లైఫ్లో ఎవరో ఏదో అన్నారని చెప్పి అక్కడే ఆగిపోకండి ఫ్రెండ్స్. మీరు ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అనేది సాధిస్తారు. థ్యాంక్ యూ.